మన దేశంలో సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి ఎదిగిన ఓ మహిళ కథ ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడితే ఎలా గెలవాలో చూపించిన జీవితం ఆమెది. ఒక చిన్న గ్రామం నుండి వచ్చి దేశంలోనే అత్యున్నత పదవికి చేరుకున్న అద్భుత ప్రయాణం ఇది. బాధల్ని బలంగా మార్చుకుని ముందుకు నడిచిన ఓ స్ఫూర్తిదాయని కథ ఇది. ప్రతి మహిళకు, ప్రతి మనిషికి ధైర్యం ఇచ్చే జీవితం ఇది. ఆమె ఎవరో, ఆమె కథ ఏంటో మహిళా దినోత్సవ సందర్భంగా 99 టీవీ ప్రేక్షకుల కోసం చూడండి. భారతదేశంలో అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగిన మహిళలు అరుదుగా కనిపిస్తారు. పురుషాధిక్య సమాజంలో ఒక మహిళ అత్యున్నత స్థాయికి ఎదగటం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటి నిజమైన ప్రేరణ ఇచ్చే జీవితం అంటే ద్రౌపది ముర్ము ముందుగా గుర్తుకొస్తారు. ఆమె కథ విన్నాక ఎవరికైనా ఒక నమ్మకం వస్తోంది. ఎంత కష్టం వచ్చినా నిలబడితే మనం కూడా ఎదగొచ్చు అని. ద్రౌపది ముర్ము ఒడిశాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చాలా సాధారణ కుటుంబం. డబ్బు లేదు, సౌకర్యాలు లేవు. చిన్నప్పటి నుంచి కష్టాలు ఆమె జీవితంలో భాగమే. కానీ చదవాలి అనే కోరిక మాత్రం ఆమె వదల్లేదు. ఆ రోజుల్లో గ్రామాల్లో, ముఖ్యంగా ఆదివాసీ అమ్మాయిలకు చదువు అనేది చాలా కష్టం. అయినా ఆమె పట్టుదలతో చదువును పూర్తి చేసింది. చదువు అయిపోయాక మొదట టీచర్గా పనిచేసింది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా చేసింది. అక్కడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నేను మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా మారాలి అని. అలా ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. బీజేపీలో చేరి ప్రజల కోసం పనిచేయటం ప్రారంభించింది. తొలుత రాయ్రంగ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ముర్ము. మంత్రిగా కూడా పనిచేశారు. ఏ పదవి వచ్చినా ఆమె ఒకే విధంగా పనిచేసింది. ముఖ్యంగా పేదలు, ఆదివాసీలు, మహిళల సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ ఆమె జీవితం అంత ఈజీ కాదు. చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. తన భర్తను కోల్పోయింది. 2 కొడుకులు కూడా చనిపోయారు. ఇంత పెద్ద బాధ ఎవరికైనా భరించలేనిది. చాలా మంది అయితే అక్కడే ఆగిపోతారు. కానీ ఆమె ఆగలేదు. కన్నీళ్లు తుడుచుకొని మళ్లీ నిలబడ్డారు. అదే ఆమె గొప్పతనం. 2015లో ఆమెను జార్ఖండ్ గవర్నర్గా నియమించారు. ఆ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్, అలాగే తొలి ఆదివాసీ గవర్నర్ కూడా ముర్మునే. గవర్నర్గా ఉన్నప్పుడు కూడా సింపుల్గా, నిజాయితీగా పనిచేశారు. లో ముర్ము జీవితంలోనే అతిపెద్ద మలుపు. ఆమెను భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. దేశ చరిత్రలో తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి అయ్యారు. ఇది ఆమెకే కాదు, దేశంలోని కోట్లాది ఆదివాసీ ప్రజలకు గర్వకారణం. రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆమె మారలేదు. అదే సింపుల్ జీవితం, అదే మనసు. పెద్ద పదవి వచ్చినా గర్వం లేకుండా వినయంగా తన పని చేసుకుంటూ పోతున్నారు. ద్రౌపది ముర్ము జీవితం మనకు ఒక పెద్ద పాఠం చెబుతోంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం వదిలిపెట్టకుండా పోరాడితే ఒకరోజు తప్పకుండా గెలుస్తాం. ఆమె కథలో బాధ ఉంది, కన్నీళ్లు ఉన్నాయి, కానీ చివరికి గెలుపు ఉంది. అందుకే ఆమె కథ వింటే ఒక ఫీలింగ్ వస్తుంది. జీవితంలో ఎంత పడిపోయినా ధైర్యంగా పోరాడితే మళ్లీ లేచి నిలబడొచ్చు అని.